వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 50 సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సౌత్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి. ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు 1,60,000 చెప్పడం జరుగుతుందండి. ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్రహీంపట్నం విజయవాడ నుండి విజయవాడ గొల్లపూడి గుంటుపల్లి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు దొనబండ లెఫ్ట్కి వస్తే కొటికలుపూడి అండి. కొటికలుపూడి నుండి దాములూరుకి వెళ్ళేటప్పుడు ఏదైతే సడక్ రోడ్డు ఉందో ఈ సడక్ రోడ్డుకి ఆనుకొని ఈరోజు మీకు ఈ 50 సెంట్లు పెట్టి చూపిస్తున్నానండి. అలాగనే ఈ రోడ్డు ఏదైతే మనకుందో ఇది 30 అడుగుల రోడ్డు అండి. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి ఇబ్రహీంపట్నం దగ్గర కలిసిద్దండి. ఇది సడక్ రోడ్డు అంటారు. ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళి ఎదరికెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే దొనబండి వెళ్ళిపోతాం. కానీ స్ట్రైట్కి వెళ్తే మనకి ఇబ్రహీంపట్నం దగ్గర డైరెక్ట్గా కనెక్టివిటీ రోడ్ అండి. అలాగనే మనకి ఏదైతే మనకి ఇరుపాలెం దగ్గర నుండి నంబూరు వరకు ఏదైతే రైల్వే ట్రాక్ శాంక్షన్ అయిందో రైల్వే ట్రాక్ దాదాపు ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి 1.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి. అలాగనే విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవేకి దాదాపు 3.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండు. దీనికి ఆపోజిట్లో మనకి కృష్ణానది అండి. దానికి ఆపోజిట్ కృష్ణానది అటు సైడ్ వచ్చేసి మనకి వైకుంఠపురం అండి. అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏదైతే ఐఆర్ఆర్ ఉందో ఐఆర్ఆర్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండు. ఇక్కడ మనకి దాములూరుకి కొటికలపూడికి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.